సహజ సిద్ధంగా ఏర్పడిన అటవీ సంపదతో పాటు చెరువులు, నీటి కుంటల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలు పేర్కొన్నారు. అటవీ సంపదకు విఘాతం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వారు పేర్కొన్నారు. మొక్కలు నాటడం, చెట్లు పెంచడంతో పాటు అటవీ సంపదకు విఘాతం కలిగిస్తున్న వారి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయాలన్న అవగాహనను విద్యార్థులు, యువత, గ్రామీణ ప్రజలు అవగతం చేసుకోవాలని వారు సూచించారు. అటవీ సంపద సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తూ అమరులైన అధికారులు, సిబ్బంది సేవలు మరవలేనివని, వారి సేవలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని వారు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వన సంరక్షణలో భాగంగా 23 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వీరమరణం పొందారని, పాలమూరులోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద వారికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జీవితం హ్యాపీగా జరగాలంటే కూడా మనకి చెట్లు అవసరం. అదేవిధంగా దేశంలో అటవీ ప్రాంతం అనేది రక్షించుకోవడం చాలా అవసరం. మన జిల్లాలో ఇంకా కూడా అటవీ ప్రాంతం తక్కువగా ఉంది. ఇంకా కూడా మనం చెట్లని ఎక్కువగా పాతుకుంటూ ఈ వన మహోత్సవం పేరుతో ఈ మధ్యన మనం చేస్తూ ఉన్నాము. బట్ ఇంకా కూడా ఎక్కువగా చెట్లని పాతుకుంటూ ఈ పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరొకసారి అటవీ అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నాను. ఎవరికి భాషగా ఉండాలని కోరుతూ విశాఖలో పనిచేసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. మరొక్కసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాము. భూగోళం భవిష్యత్ అంతా 3 వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగి ఉంది. 1 అటవీ వనరుల సంరక్షణ, 2 జలవనరుల సంరక్షణ, 3 మానవ వనరుల సంరక్షణ. సమిష్టిగా జిల్లా యంత్రాంగం, మేము, అటవీ అధికారులు అందరం కలిసి ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న అడవులను సంరక్షించుకొని భావితరాలకు అందించే కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.